ఉన్నాడు బంగారం ముందు బండి ఆపి తను మాణిక్యాల దేవి దగ్గరికి వచ్చి ఎన్నడు నన్ను ఎల్లుకొచ్చి ఎన్ని రోజులకు అయ్యా ఈ భార్యను చూద్దామని అనిపించింది. ఎట్లున్నది ఏమి తిన్నది ఏమి తాగిందని ఎన్ని రోజులకు నా తవ్వెత్త దొరికనయ్యా. భర్తకు 2 రెక్కలు దాపినది అమ్మా. ఓనాడు కొట్టినోడు కాదు, ఓనాడు తిట్టినోడు కాదు, పట్టు వీరి పురుగుల నన్ను చాదుకున్నాడు. నా అమ్మను వరిపించిండు, నా అయ్యను వరిపించిండు. అవ ఇప్పటికప్పటికంటారు ఏ ఆడదానికైనా అగం అవ్వ దూరమైన అయ్య దూరమైన నాడు అన్నదమ్ములు మంచోళ్ళుగా అన్నాడు. అగం చేసుకున్నోడు లంగో దొంగో తిరుగుబోతో తాగుబోతాడో కొట్టటోడో తిట్టటోడో భర్తగా దొరికినాడు. ఆడిదానికి తెల్లారితే ఏడిపే పొద్దుకుతే ఏడిపి అంటారు. అవి అందుకే అంటారు కడపలో పుట్టిన పిల్లలన్న మంచోళ్ళు అయితే నా భర్త గసొంటోడైనందుకు నా పిల్లలు బుద్ధివంతులు అయ్యారని కొడుకులు చూసుకొని సగం మరి ధైర్యం కొద్దీ ఆడిది బతుకుద్దా. గానాడు చూడుకంతా ప్రేమ గల్ల భర్త కనబడితే గిదగిద ఊరికొచ్చి మీద పడ్డది. ఏమిటే కొట్టు రాడా పగల ఏడుపులు ఎందుకు ఏడుతాను. నా పిల్లలు చిన్నమ్మ చిన్నమ్మని నీ మాలికత్త నా కొడుకులకి సపన్న వండి పెట్టిన మాట. నా కొడుకుల మింగి నీళ్లు తాగుదాం అనుకున్నావా కొట్టు దాని కళ్ళే పాపము కళ్ళు అన్నారు. దున్నపోతల బండి కాడికి కొరగొర కొరగొర గొంతు కచ్చిండు. దున్నపోతల బండి వీణ ఎల్లెలు గల మాణిక్యాల దేవుని వండబెట్టి ఈ రెక్కలతోటి సపన్న వండి పెట్టిను. ఈ రెక్క తీసి ఈ రాక వీనికి చాపి అగో ఆ రెక్క తీసి ఆ రాక వీనికి చాపి అయ్యో అరి చేతుల మొరలు కొట్టబట్టే అరి చేతుల మొరలు కొట్టబట్టే రక్తం చిల్లాడిపోతుంటే ఎల్లెలు కలవన్న బిడ్డకు చూడు. ఈ ఆడదానికేనా ఏ ఆడదాని పానం ధరించు. ఈ కళ్ళ నీళ్ళు ఇటు ఒడిచిపోతాను, ఈ కళ్ళ నీళ్ళు ఇటు అడిచిపోతాను. నేను ఏ సపన్న అండలేదు, నేను అట్లమ్మ బిడ్డను, నేను అన్యాయం చేయలేదు. నాదా నా అక్క కొడుకులు కాదు నా కన్న కొడుకులు అలా చూసుకుంటున్నా. మరి మంత్రి బ్రహ్మయ్య బండి బందకాన కొట్టరా అంటే గిట్ల 16 కొన్న బండి కొట్టుకొని వస్తా అంటే ఓ అవ్వలాలు ఓ అక్కలారా నేను అవలేని బిడ్డను అయ్యలేని బిడ్డను నేను ఇసపన్న వండలేదు. నా మీద నింద పెట్టి నా భర్తకి ఇంత యూస సాగు చేస్తాను. ఎవరన్నా నా భర్త నా దాన్ని చెప్పరాని ఉర్రుతంటే అప్పుడు చూడు మాణిక్యాల దేవి ఏడుతుంటే మంది ఏడుతారు కానీ అద్దాని ఇవ్వాలంటలేదు. వారి ఏడతలు ఒక ఏడుతుంది, ఇది ఏడవకుంట 2 పెదవులు సాగుంచి కపాయి తాళ వేయవంటి 2 పెదవులు సాగిన కపాయి తాళ వేసారా. కపాయి తాళ వేస్తే కన్న పొన్ను నీళ్ళడుతానని పల్లెకెళ్ళి వరదలైపోతానే మాణిక్యాల దేవి కన్ని. మాట్లాడదామంటే నోరత్తలేదు, 2 చేతుల్లో 2 మూలలు ఉన్నాయి. గప్పుడు అన్నాడు కాంబోయరాదు వారి దాని కళ్ళల్లోకి నీళ్లు రాకుండా కంటి రెప్పులు సాగుంచి సన్న సూదులు నాటరా అన్నాడు. అయ్యో కంటి రెప్పులు సాగుంచి
సన్న సోదరు నాటిండ్రు బండి పోతంటే బండి వెనక లోకం వస్తారు ఇంకేం చేస్తాడో ఆమెనని శరశాల కట్టిండ్రు శరశాలకు బండి కొట్టారు మందందరూ శరశాలకు వచ్చి చుట్టూరంగ బండి చుట్టూరంగ ఇది కత్తల విన బొర్రు అంటే అందరు ఖరాబ్ అవుతుందని పత్తి పానుపులు తెచ్చుకొని పానుపుల విన బుర్రి దీని అందం గిట్ల ఉంచుతాన్రా మంగతుప్ప కొట్టుకొచ్చి బందె కళ్ళ అలవేయరా అన్నాడు రాజు మాటకు తిరుగుంటదా మరి మంత్రులు పోయి మంగతుప్ప కొట్టుకొచ్చి మరి బందె కళ్ళ అలవేసి మంగముళ్ళు ఎట్లుంటాయి ఒక్కొక్క ముళ్ళు 3 ఇంచుల పొడుగు మొలలు ఎట్లా ఉంటాయో మంగ ముళ్ళు కట్టుకుంటారు తీసుకొచ్చి ఈ మంగతుప్ప వలం మీద వండబెట్టరా అన్నాడు అప్పుడు చూడు మారికాలది చూద్దామంటే కళ్ళు లేదు అద్దందాం అన్నాడు ఎక్కడ మాట్లాడమోరు దానాడు పల్లెకెళ్ళి ఉన్న బిడ్డని తీసుకొచ్చి మంగతుప్ప వలం మీద వండబెడతాండ్రు తుప్ప వలం మీద ఒక్క మనిషికి చూడు ఒక్క ముళ్ళు గుచ్చుతోనే ప్రాణాలు వెళ్ళిపోయి గన్ని ముళ్ళ వీనకి ఇట్లా ఎల్లెలు కల వండ పెట్టిన మడో బండ తీసి సాతి వినబెట్టరా అన్నాడు ఇద్దరు పెట్టే బండ తీసి సాతి వినబెడితే బండ వదనకు ఆ బిడ్డ వదనకు 3 ఇంచుల ముళ్ళు ఈపుకు దిగుతన్నయ్యనావు శిల రక్తము చిల్లాడిపోతుంది ఆ బిడ్డ మాణిక్యాల అన్ని ప్రాణాలు ఇప్పటికప్పటికి మనిషికి 5 జీవులు 4 జీవులు ఎప్పుడో వెళ్ళిపోయినాయి ఒక్క జీవనం ఈ పొందిన హగ పోలేక బతకలేక హగ గిరగిర తిరుగుతుంది పొంది లోపట పొన్న రక్తం పటపట కారితే కారిన రక్తం అంతా గరడగట్టుగా పాయే నాకను గొర్రెను కోతే జరైనకు చూడు అట్టు కడుతూ రక్తం అంతా గరడగట్టుకపోయి ముళ్ళ మీద ఉన్నదా గప్పుడు అన్నారు అరే బందె కళ్ళకి వెళ్ళి బయటికి వర్రా దాన్ని బతుకుతే రేపు పొద్దున ఇంకొక రకంగా హింస పెడతాను ఈ ప్రజలందరూ పోతాండ మాణిక్యాల దేవికి అప్పుడు అన్నది అయ్యా మంది పిల్లలకి ఇసం పెట్టిందని నన్ను మంగతుప్ప వలం మీద వండబెట్టిపోతా ఈ పొద్దుగు కంగను పోతా తెల్లారిదాకా నేను బతుకుతాను ఇటు గూకిన సూర్యుడు ఇటు ఎప్పుడు కూడా వాలి నాకు ఈ జీవనం వద్దయ్యా ఈ బతుకు నాకు లోకం మీద ఏ భర్త ఇంత హింస సాగు చెప్పి చేయరు ఈనాడు నాకు ఉంటే 7 ఎగవసుకొని వచ్చి నా బిడ్డ లంగైన దొంగైన నా బిడ్డని ఇంత హింస సాగు చేస్తావని నీవిన జవడం చేసి నన్ను తీసుకపో నాకు అవ్వలేదయ్యా నేను అయ్యలేని బిడ్డ అన్నా తమ్ములు లేని ఆడదాన్ని కాదు నీ పొట్లే ఉన్న కడగము తీసి ఒక్కసారి నా తల నరికేసి నువ్వు వెళ్ళిపోవేనా కత్తి వీరి సావు కైలాసం పోవు అవ్వ కొక్క బిడ్డారు పుట్టి నీరు ఏం పేరు కత్తి నేను కొడుకు కొమ్మాలేని నేను బిడ్డ పాపాలేని నేను పాపకారి దాన్ని ఒర్రితే గప్పుడు అనుకున్నాడు నిన్ను వట్టిగా నేను ఒక్కసారి చంపుతాను దినమింత నీకు నువ్వే హింస సాగు కావాలని ఆ బంధకాల్లోకి వెళ్ళి బయటికి వస్తే చల్లగా ఆవగాలి బంధకాల్లో పోతాడు అరే ఈ గాలి పోతే దానికి ద్రేయం చల్లవాడు మరి బంధకంలో ఉన్న గాలి బయటికి రావద్దు బయటి గాలి బంధకంలో పోవద్దు పర్వతం అంతా బండ తెచ్చి బంధకాన కపన వేయమన్నాడు దినమంతా
పైకి వెళ్ళిపోయి మరందరు ప్రజలు వెళ్ళిపోయారు. ఒక్క మరి మాత్రం శిరశాలలో ఉన్నది జీవనం చూడు. ఇచ్చినోడ ఈశ్వరుడా కొంట పోయేటోడ యమధర్మరాజా నాకు ఆయన జింపేను ఎందుకయ్యా ఈ బతికాని భగవంతుని ఆది ఎత్తే మాణిక్యాలదేవి కన్నీరు కైలాసముల శంకరుడికి మొరవుట్టి శంకరుడు గారి చేతులు చూస్తే శేనువుల బొమ్మ కనబడ్డట్టు మాణిక్యాలదేవి కనబడతాను. మంది పిల్లలకి ఇసం పెట్టిందని మాణిక్యాలదేవిని మంగ తుప్పవల మీద వంట పెడితే మరి ఈపుకు ముండ్లు దిగి ముండ్ల గుంట రకతము గారిపోయి మాణిక్యాలదేవి కర్మ దూరమైంది. పాపాలకి మోక్షణ చెప్పి నా తమ్ముడు తాళ సంతానాలు ఇచ్చిండు 6గురికి. మాణిక్యాలదేవి కర్మ దూరం అయింది. శంకరుడు ఇచ్చే ఫలానికి శంకరం ఉండద్దా. శాస్త్ర గురుదేవంత నీ మహిమ వచ్చిన సాధులన్న మాట తప్పదే బ్రహ్మ. చెత్త చెట్ల వీణ చిలకలు ఉన్నాయా చిలకలు అంటే రాముని పలుకులు ఉన్నాయి. సరే కొండగట్టు వీణ కోతి ఉన్నాయా కోతిలెత్తల పర్వ జ్యోతి ఉన్నాయి. పక్కన మండి దగ్గర వరిచి చెట్టు వీని పంట కింద రాలినట్టు బంధకాల్లో కొట్టినాడు. బంధకాల్లో కొట్టిన భగవంతుడు ఇట్లా చేయి చూపిండు. తుప్ప మాయమైపోయింది. నోటికేచినక్క పాయి తాళం ఎగిరిపాయి సర్ల సూదులు రాలిపోయి. గప్పుడు చూడు విద్యకు గింత గాయం లేకుండా చేస్తే లేచి కూర్చోడు 2 చేతులు చూడు నరుడవో పురహరుడు నానా అంటే అమ్మా నేనెవరునో కాదు. ఇవాళ నీ కర్మ దూరమైంది. నీ రక్తం అంత మంగముళ్ళ పన్న పోయి నీ కర్మ దూరమైంది. నీకు సంతానం ఇస్తా పటపటవా అని బంధకంలా పొలం ఓడి కడతాడమ్మా. ఎట్టున్న బిడ్డకు ఎన్నో కోరికలుంటాయి. భగవంతుడు చూడు కోరడంగా ఊపి తీసి ఆడగొట్టమంటే తులసి చెట్టు కొట్టింది. తులసి చెట్టులోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. ఆకలైన తులసాకు తిని బిడ్డ దూపైన తులసాకు నవ్వులు ఏదన్నా పండో పరమో నీకు కావాలనిపిస్తే ఎక్కడ పోతే సంగమయ్యని నన్ను ఆది ఎత్త పండంటే పండే పొలం అంటే పొలమే అవుతుందని 3 మాటలు చెప్పి మరి పక్కన రండి కైలాసంలో వచ్చిన సంగమయ్యో. కైలాసం వెళ్ళిపోయాడు శంకరుడు. బంధకంలా బిడ్డ చూడు అప్పుడు చూడు ఆ బిడ్డకు చూడు సంతానం ఓడిగట్టి భగవంతుడు వెళ్ళిపోయినప్పుడు చూడు గడిల కొద్ది గరిగి నీరు పడతా ఉన్నది. ఆ బిడ్డ చూడు మాణిక్యాలదేవి ఇక్కడికి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళిపోతానా అని. మరి ఆ బిడ్డ మాణిక్యాలదేవి లేకపోతే అటు పాలన్నది పాలు పట్టుకురాలి చక్కెర మగనసుందరి సువర్ణవయ్యారి నిన్న
బాధలు కలిగినాయి ఆ పిల్లి అప్పుడు చూడు పార్వతి ఉన్నవానే